వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఒకసారి ఒక చమురు వ్యాపారికి, ఒక కసాయి వాడికి మధ్య చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. విషయం ఎంతకూ తేలలేదు. ఇద్దరూ న్యాయం కోసం బీర్బల్ మహారాజు దగ్గరకు వెళ్లారు. అక్కడ బీర్బల్ మహారాజు, అసలు మీ మధ్య గొడవ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ కసాయివాడు ఆవేశంగా, బీర్బల్ మహారాజా, నేను మాంసం అమ్ముకుంటూ ఉంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళిన సమయంలో నా నాణాల సంచి తీసుకొని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. దయచేసి ఆ నాణాల సంచి నాకు ఇప్పించండి మహారాజా అని అన్నాడు. ఆ చమురు వ్యాపారి ఆగ్రహంతో, లేదు మహారాజా, ఇతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు తీసి లెక్క పెడుతూ ఉంటే ఇతను దురాశతో నా సంచిని కాజేయడానికి ప్రయత్నించాడు. న్యాయం చెప్పండి మహారాజా అని అన్నాడు. బీర్బల్ ఇలా ఎన్నిసార్లు అడిగినా ఇద్దరూ తమ మాటే నిజమని మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పసాగారు. అప్పుడు బీర్బల్ మహారాజు ఈ గమ్మత్తైన సమస్యకి ఒక తెలివైన ఉపాయం ఆలోచించాడు. బీర్బల్ మహారాజు తన భటులతో ఒక పెద్ద పాత్రలో నీళ్లను తెప్పించాడు. ఆ నీళ్లల్లోకి నాణాల సంచిని వేశారు. వెంటనే ఆ నీళ్ల మీద పలుచగా నూనె తేలింది. అప్పుడు బీర్బల్ మహారాజు తన మనసులో, ఈ సంచి చమురు వ్యాపారిదే అని అనుకున్నాడు. ఆ దృశ్యం చూసిన వెంటనే సంచి ఎవరిదో అందరికీ అర్థమైపోయింది. అప్పుడు బీర్బల్ మహారాజు ఈ సంచి చమురు వ్యాపారిదే అని తీర్పును ప్రకటించాడు. బీర్బల్ మహారాజు నాణాలు మళ్ళీ సంచిలో నింపి చమురు వ్యాపారికి అప్పగించాడు. అబద్ధం చెప్పిన కసాయికి కఠినమైన శిక్షను విధించాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజం ఎప్పుడైనా గెలుస్తుంది. కానీ కొన్నిసార్లు పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కథ మీ మనసుకి ఖచ్చితంగా నచ్చిందని మేము అనుకుంటున్నాము. మీ పిల్లలకు కూడా ఇలాంటి మంచి కథను తప్పకుండా చెప్పండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.